హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ ప్రపంచవ్యాప్తంగా అతనికి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసింది. ది గోట్ టూర్ లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు కోల్కతాలో అతని ఏదైతే గేమ్ ఆడేది ఉందో అది క్యాన్సిల్ అవ్వడం అనేది అభిమానుల ఆగ్రహానికి గురి చేశారు. అక్కడ స్టేడియం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు అది క్యాన్సిల్ అయిపోయింది, అసలు ఈ మెస్సీ టూర్ పైన ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, మెస్సీ వస్తున్నాడని తెలగానే హంగామా చూస్తూ ఉన్నాం. పొలిటీషియన్స్, సెలబ్రిటీలు అందరూ కూడా అతన్ని కలవడానికి ఆతృత చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కోల్కతాలో ఆయన గేమ్ ఆడేది ఉండగా అది క్యాన్సిల్ అయిపోయింది. 12,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్న అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, మరి అభిమానుల ఆగ్రహాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మెస్సీ టూర్ మెస్సీగా మారింది కలకటాలో. అంటే మీరు చెప్పినట్టుగా గోట్ టూర్ ఇది. కోర్స్ మెస్సీకి ఉండే అభిమానం అందరికీ తెలుసు. 2008లో గోల్డ్ మెడల్ వచ్చింది. 2022లో ఆయన ఫీఫా కప్ గెలుచుకున్నారు ఆయన. అయితే 70 అడుగుల విగ్రహం పెట్టడం ఏంటి, భారతదేశంలో ఎందుకు పెట్టాలి అనేది చాలా మంది క్వశ్చన్. ఇవాళ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చాలా ఆగ్రహంతో ఉన్నారు అందరూ కూడా. మనకి లేరా ప్లేయర్స్, భారతదేశంలో ప్లేయర్స్ కొరత ఉందా, ఇంతకంటే ఉన్నారు కదా అని. అయితే ఇక్కడ నిర్వాహకులది కంటే కూడా ఇప్పుడు నిర్వాహకులు సరిగానే ఉంటుండొచ్చు. ఇప్పుడు ఎవరైతే అక్కడ రక్షణ కల్పించాల్సిన ఉన్నతాధికారులు ఉన్నారో, పోలీస్ ఉన్నతాధికారులు, వాళ్ళు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరూ కూడా సెల్ఫీలు దిగాలని, అతను ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అతని చుట్టూ మోగడంతో సమయం వేస్ట్ అయిపోయింది. దాంతో ఈ ఒక్కసారి ఫ్యాన్స్ వస్తారు కదా, వచ్చేసరికి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఇది ఎవరి తప్పు? ప్రభుత్వం తప్పు నన్ను అడిగితే. ఇవాళ మమతా బెనర్జీ అన్ని రంగాల్లో ఎలా ఆవిడ ఫెయిల్ అవుతోందో ఈ విషయంలో కూడా ఆవిడ ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు వేరే అంశాల్లో ఆవిడ దృష్టి పెట్టి అసలు విషయాల్లో మానేస్తే ఎట్లా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఆవిడ షో క్యాన్సిల్ అయింది, ఆవిడ క్షమాపణలు చెప్పుకుంది, మెస్సీకి చెప్పింది, వచ్చిన ఫ్యాన్స్ కి చెప్పింది. అది కాదు కదా. 12,000 పెట్టి వాళ్ళు టికెట్లు కొనుక్కుని వాళ్ళు ఇవాళ నిరాశతో వెళ్తుంటే ఒక ఆవిడ మాట్లాడింది, ఇదంతా కూడా ఏముంది ఆవిడ స్కామ్ అంది. అంటే పిల్లాడు కూడా వెనకాల నుంచి ఇట్స్ బిగ్ స్కామ్ అని అరుస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. నిజం అది. ఇవాళ ఇప్పుడు ఆ నిర్వాహకులను అరెస్ట్ చేయడం ఏంటండి? మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పోలీసు ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వాళ్ళని అరెస్ట్ చేయరా మీరు? మరి వాళ్ళని చేయాలి కదా. వాళ్ళ వల్ల కదా ఈ మెస్ అంతా వచ్చింది. వాళ్ళని వదిలేసి నిర్వాహకులను ఒక్కళ్ళని అరెస్ట్ చేయడం అనేది తప్పు. నిర్వాహకులు ఏం చేస్తారు? ఒక్కసారి అందరూ మీద పడిపోతే మీకు తెలుసా అది ఎట్లా ఉంటుందో అసలు. ఫ్యాన్స్ది నాకు ఎంత అనుభవం అంటే, ఒకసారి మద్రాసులో బీచ్ లో అండి అరేంజ్ చేశారు సినిమా వాళ్ళది ఏదో ప్రోగ్రామ్, సినిమా కమ్ పొలిటికల్ అనమాట. అక్కడ ఇసుకలో కుర్చీలు వేశారు. ప్రెస్ అంతా ఒక చోట కూర్చున్నాము. ఎక్కువ మంది ఇంకా రాలేదు. ఈలోగా గుంపు వచ్చేసిందండి తోసేసుకుని. మీరు నమ్మరు, లిటరల్ గా నేను చచ్చిపోతానేమో అనుకున్నా. నన్ను ఇంకొక రిపోర్టర్ చేయి పట్టుకుని లాక్కుని పరిగెట్టాడు అట్లా. అది ప్రత్యక్షంగా నేను అనుభవించా. మనం కంట్రోల్ చేయలేరు. మీరు మాబ్ని కెనాట్ కంట్రోల్ ఎట్ ఆల్. సో ఇక్కడ పూర్తిగా తప్పిదం ప్రభుత్వాన్ని, మమతా బెనర్జీది, తర్వాత సెలబ్రిటీస్ది, తర్వాత పోలీస్ ఉన్నతాధికారులది, అండ్ దెన్ పొలిటీషియన్స్. ఇక్కడ వాళ్ళు నిరాశతో వెళ్ళండి. మీరు వాళ్ళ కోసం షో పెట్టి మీరు టికెట్లు అమ్మకూడదు. అప్పుడు 12,000 పెట్టి మ్యాచ్ ఆడకుండా అతను వెళ్ళిపోవటం ఏంటి? అతను అంత టైట్ షెడ్యూల్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మేనేజ్ దట్ ప్రాపర్లీ. అందులో మెస్సీ గురించి అందరూ ఎదురు చూశారు కదా. ఇవాళ హైదరాబాద్ మ్యాచ్ కూడా ఉంది, 7:15 మనకు ఉంది. సో ఇక్కడ వెంటనే అక్కడ కుర్చీలు వెరగొట్టారు, వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోయారంటే ఊగిపోతారు. మీరెప్పుడు కూడా ఫ్యాన్స్ విషయంలో చాలా అలర్ట్గా, అది సినిమా ఫ్యాన్స్ అయినా సరే, లేదు స్పోర్ట్స్ ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్పెషల్లీ ప్రభుత్వాలు చాలా జాగరూకతతో ఉండాలి. అందుకని ఇవాళ ఏం చేస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్ లో మీకు రక్షణ పెంచారు. ఫ్యాన్స్ లోపలికి రాకుండా వాళ్ళు చాలా పకడ్బందీగా అక్కడంతా కూడా అరేంజ్ చేశారు. ఫస్ట్ 20 నిమిషాలు మొత్తం మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ లో 15 నిమిషాలు మెస్సీ ఆడతాడు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ 5 మినిట్స్ మెస్సీతో ఆడతారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా వచ్చినట్టున్నారు కదా. సో ఏది ఏమైనా ఇక్కడ మ్యాచ్ సవ్యంగా జరగాలని కోరుకుందాం అండి హైదరాబాద్ లో. ఇది ఒక గుణపాఠం అందరికీ కూడా. అంటే ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు, అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కూడా మేనేజ్ చేయడం, మేనేజ్మెంట్ అనేది తెలియాలి.
సో అది కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ చేత కాలేదు. నిర్వాహకుడిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటా ఉంటే కుదరదు. ఆవిడ అందరి మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం. ఓకే మేడం, ఈ మెస్సీ టూర్ పైన అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనం కొన్ని వస్తున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే అతను ఫోటో దిగాలంటే 10 lakhs కట్టాలని చెప్పేసి అతని రాకపోయిన ఇంత హంగామా చేయడం, ఇంత ఖర్చు చేయడం అనేది సోషల్ మీడియాలో కాస్త వ్యతిరేకత రావడం కూడా చూస్తాం. మీరు కాస్ట్ ఎలా చూస్తారు ఏంటండి మేడం? చాలా వస్తుంది. ఉమ్, 10 లక్షలు ఇచ్చి ఒక ఫోటో దిగటం ఏంటండి? అంటే ఏం సెట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు కేటీఆర్ ఈ కార్ రేస్ పెట్టినప్పుడు ఉమ్, అప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. తర్వాత అది ఒక స్కామ్ అయ్యాక అందరూ తిట్టుకున్నారు. ఉమ్, ఇప్పుడు మరి దేనికోసం ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఇది చేస్తున్నారు? ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ దీన్ని ఎవడు కూడా మెచ్చుకోవట్లా. 100 కోట్లు ఒక ఏమనాలి అర్జెంటీనా ప్లేయర్ కోసం ఖర్చు పెట్టాలా? ఉమ్, దేనికి? మనకు లేరా? అది మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారండి. నేను కూడా 10 లక్షలు సెల్ఫీ అనే దానికి పూర్తి వ్యతిరేకిని నేను. ఉమ్, ఎందుకంటే మనకు అవసరం లేదు అవన్నీ కూడా. ఉమ్, అంటే ఇక్కడ కూడా మళ్ళా మీరు ఇంకొక పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతమంది ఇప్పుడు 60 మందా 100 మంది 100 మందా? 100 మంది అనుకోండి. 100 మంది సెల్ఫీలు దిగాలంటే ఎంత టైం పడుతుంది? అవును. 100 మంది ఇంటూ 10 లక్షలు మీరు వేసుకోండి. ఉమ్, అంటే 1 crore అక్కడ వచ్చింది అంతే. అవును. 1 crore కోసం మీరు 100 కోట్లు ఎలాగా ఖర్చు పెడుతున్నారు? 100 కోట్లు ముందు 1 crore ఎంత అండి? ఏం చేస్తారు దాన్ని? కదా! నేను అనేది ఏంటంటే ఇట్లాంటివి పెట్టద్దు. చాలా మంది నిరాశకు గురవుతారుగా. ఇప్పుడు ఇదొక ఏమనాలి, ఇప్పుడు ఇలా కూడా డబ్బులు సంపాదించొచ్చు ఒక సెలబ్రిటీ అనేది మీరు అలవాటు చేస్తున్నారు. మీకు అర్థమైందా నా పాయింట్? అవును. అంటే ఇంకా సెలబ్రిటీస్ అనేవాళ్ళు హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కావచ్చు, ఎవరి అంటే ఏ ఫ్యాన్స్ వల్ల గొప్ప వాళ్ళు అవుతున్నారో ఉమ్, ఆ ఫ్యాన్స్ కి ఫోటోలు ఇవ్వరు అనమాట. ఓకే. అదొక నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదండి. ఉమ్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయడం అనేది ఎవ్వడికి నచ్చలేదు. ఉమ్. నాకు కూడా నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.